నిన్న పార్టీలో బాగా ఎంజాయ్ చేశాం కదా. ఏ పాపలో ప్రియేనా? మిమ్మల్నే మాట్లాడరండి. ఏ చాముండి వదిలేవి, వాళ్ళతో మనకెందుకు. ఏంట్రా ఏం కూసా? అబే ఏం లేదు చెల్లమ్మా, ఊరికి అలా పిలిచానంతే. ఓ ప్రాక్టీసా? ఏ మీరేంట్రా ఇక్కడ ఏం చూస్తున్నారు? లే లే పోరా. ప్రాక్టీసా? నీ పాపింత రెబలా? రెబల్ ప్రభాస్ కదరా. కామెడీ వద్దు గాని నేను చెప్పేది మీ లవర్ గురించి. ఇది నా చిన్నప్పుడు ఫ్రెండ్ లా ఉందేంట్రా? పదరా బాబు, చూసిందంటే మనల్ని కొట్టేస్తుంది. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఓవర్ చేస్తారు. పదా. అయినా ఏంటే నువ్వు హీరోయిన్ లా ఉండే నువ్వు ఇలా హీరోయిజం చేస్తున్నావు? ఆ బుర్రకేదో బుల్లెట్ ప్రూఫ్ ఉన్నట్టు టంగు టంగు మన కొడుతున్నావు. ఏంటోనే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఈ ప్రాక్టీస్. పదా. సార్ పెట్రోల్ కావాలా? ఏం అక్కర్లేదు పోరా. చల్. స్టాప్ స్టాప్ స్టాప్. మీరా? హాయ్. ఏంటి బాటిల్ పట్టుకున్నారు? బండిలో పెట్రోల్ అయిపోయింది. బంకేవో చాలా దూరంలో ఉంది. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే పెట్రోల్ తీసుకొద్దామని. సరే కూర్చోండి. ఓ థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. హలో హలో మిమ్మల్ని. హలో ఏంటి ఇంతసేపు ఆపారు? ఏం చెప్పట్లేదు? బండిలో పెట్రోల్ అయిపోయింది. బంకేవో చాలా దూరంలో ఉంది. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే పెట్రోల్ తెచ్చేద్దామని. సరే వెళ్ళి తెచ్చుకోండి. ఇది ఎవరు పట్టుకుంటారు? నో ప్రాబ్లం, అందులో పెట్టుకోండి, చాలా స్పేస్ ఉంది. ఓకే అండి, ఇప్పుడే వస్తానండి. నో ప్రాబ్లం. ఊహించింది వేరే, జరుగుతుంది వేరుగా ఉందండి. బైక్. హలో. నా బిజినెస్ మీద కొట్టావు, నా సెంటిమెంట్ మీద కొట్టావు. ఏయ్ ఎవడ్రా నువ్వు? నిన్నేం చేయలేను అనుకుంటున్నావేమో. నీ వీక్నెస్ మీద కొడతా, నా కొడక కాసుకో. ఏడ్చాలి, ఫోన్ పెట్టు. నా వీక్నెస్ మీద? పాప పడిపోతుంది, పట్టుకోండిరా. రోడ్ల మీద అమ్మాయిలు కనపడితే చాలు ముద్దులు పెట్టేస్తారా? లేదు సార్, అంత చీప్ అయిపోయారా? చీప్ అయిపోయారా? థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. సారీ అండి, ఆ రోజు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని కొంచెం ఎక్కువ చేశాను. పర్వాలేదండి, ఇప్పటికే నిజం తెలుసుకున్నారు. మిమ్మల్ని డ్రాప్ చేయనా? వద్దండి, స్కూటీ ఉంది, వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.
రేయ్, అది నా వీక్నెస్ కాదురా, ఎనర్జీ. టచ్ చేయకు, బ్లాస్ట్ అయిపోతావు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నాకు ఇంకో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? మీకు ఇవ్వాల్సింది ఇంకోటి ఉంది. అదేంటండి, మీ డబ్బులు నొక్కేసేవాళ్ళ కనపడుతున్నానా? అయ్యో అది కాదండి, ఇందులో నా ప్రాణం ఉంది. ప్రాణం మనుషుల్లోనే ఉంటుంది అనుకున్నాను. ఈ మధ్య మనీ పర్సుల్లో కూడా ఉంటుందా? మీ ప్రాణం ఏంటండి మరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఉంది? అందుకే ఫుల్ ఫోటో కోసం వెతుకుతున్నాను. ఓహో అలాగా. అయితే మీ ప్రాణం మేము చూడొచ్చా? ఓ ష్యూర్. నా ఫ్రెండ్షిప్ మానేస్తే చంపేస్తాను. నువ్వు నాతోనే ఉండాలంతే. మీ ప్రాణం ఏంటండి బ్లాక్ అండ్ వైట్ లో ఉంది? కలర్ లో చూడాలనుకుంటున్నాను కానీ కుదరడం లేదు. ఎవరతను? నా చిన్నప్పటి ఫ్రెండ్. వాడంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు అతను? తెలీదు. తెలీదా? అవునండి, చిన్నప్పుడు నేను అస్తమానం అని కొడుతుండేదాన్ని. అందుకే పారిపోయి ఉంటాడు. ఇప్పుడు కనిపించిన అలాగే కొడతారా? ప్రేమతో ముద్దుగా కొట్టాలి. ఓ, ఇలా కొడితే ఊరుకుంటాడా? నేను కొడితే వాడికి వచ్చేది పెయిన్ కాదండి, ఆ. ప్రేమ కదరా? మీ ఫ్రెండ్ మీ ముందే ఉన్నాడు, గుర్తుపట్టండి. ఎక్కడా? తను నన్ను గుర్తించడం కోసమే ఈ చిన్నప్పటి ఫోటో. కనిపిస్తే వాణ్ణి గట్టిగా కౌగిలించుకుని ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావరా, ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా నేను అని అడగాలనుంది. అయితే అడుగు. ఎవరిని? నన్నే. మీరా? మీరు కాదు, నువ్వు. ఇట్స్ మీ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నా లైఫ్ లో పెద్ద సెలబ్రేషన్. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నేను కలవగలనో లేదో అని, నువ్వు కలవేమోనని చాలా భయంగా ఉండేది. నువ్వుండ్రా, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను గట్టిగా హత్తుకుని చీమ కూడా దూరలేనంత దగ్గర అవ్వాలనిపిస్తుంది. అమ్మో, ఇంత ప్రేమ ఉందా? ఎంతుందో చెప్పలేను. ఉన్నదంతా నువ్వే. ఇంతుంటే ఎక్కడ దాయాలి? ప్రేమను దాయడానికి చిన్ని గుండె చాలు, నన్ను దాయడానికి నీ కౌగిలి చాలు. ఏంటండి అలా షాక్ అయి చూస్తున్నారు? నేను చెప్పింది నిజమే. ఏమండి, మీ ఫ్రెండ్ మీద మీకున్న నమ్మకం చూస్తుంటే ఆ చిన్నప్పుడు ఫ్రెండ్ నేనే అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది.